హాయ్ వైటీ దోస్తులు, ఈరోజు మా అక్క కొడుకు పెళ్ళి ఉంది. ఫస్ట్ పెళ్ళికి ముందు పెళ్లి కొడుకుని తయారు చేస్తారన్నమాట, ఇట్లా పసుపు కుంకుమతో. అయితే ఇట్లా చేయాలంటే 1 వీక్ ముందే చేయాలి. కానీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి లీవ్ లేక 2-3 డేస్ ముందే వచ్చాడు. మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తే బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఈరోజు రేపు పెళ్ళి అనగా ఈరోజే పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. అప్పటికి హల్దీ ఫంక్షన్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రుల ముందు, తర్వాత 5 మంది కలిసి ఇలా పసుపు రాస్తూ పెళ్లి కొడుకుని చేస్తారు. చేశాక అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారన్నమాట. మా దగ్గర అయితే ఇలాంటి సాంప్రదాయం ఉంటుంది. మీ ఇండ్లలో కూడా ఇలాగే ఉంటుందా? ఒకవేళ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. చూడండి, ఒకరి తర్వాత ఒకరు కాళ్ళకు చేతులకు తర్వాత ముఖానికి కలిపి పసుపు రాస్తుంటారు. అంటే ముత్తైదు వాళ్ళందరూ పసుపు రాసి బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని తయారు చేస్తారు. చేశాక స్నానం ఫస్ట్ మేము ఇంటి వాళ్ళందరం ఎవరైతే ఉంటామో వాళ్ళు కలిపి స్నానం కూడా చేపిస్తారు. ఆ తర్వాత సెట్టింగ్ వేసి అప్పటికి ఈవినింగ్ టైంలో హల్దీ ఫంక్షన్ కూడా చేస్తారు మళ్ళీ. కానీ ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ అయితే చుట్టాలందరూ కలిపి హల్దీ ఫంక్షన్ అనేది ఉంటుంది. మీరందరూ కూడా ఇలాగే చేస్తారా? మా పల్లెటూర్లలో అయితే మేము ఫస్ట్ ఇలాగే చేస్తాము. హల్దీ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా మా పల్లెటూర్లలో మేము ప్రతి ఇంట్లో ఆడపిల్లకైనా మగపిల్లగాళ్ళకైనా మేము ఇలాగే చేస్తాం. ఇది మా సాంప్రదాయం, మా ట్రెడిషన్ అన్నమాట. మా చుట్టాలందరూ వస్తారనమాట. వచ్చి అసలు కొంతమందికి పసుపు పడదు అని అనుకుంటారు, కానీ పసుపు పెట్టడం వల్లనే పెళ్ళికలు అనేది ఎవరికైనా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. పసుపు అనేది మేము షాప్లో కొనుక్కొచ్చి అలా పెట్టము. మేమే పెళ్ళికి ముందు పసుపు కొని ఉడకబెట్టి దీన్ని గిర్నికి వేసి మిల్లు ఆడించి తర్వాత ఈ పసుపుని మేము పెళ్లి కొడుకు వాడతాం అన్నమాట. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, చాలా మంచిది. అసలు పసుపు రాయగానే ఏమంటే ఫస్ట్ ముఖంలో పెళ్ళికళ్ళు అనేది కనిపిస్తుంది. అందుకని మేము మా ఇంట్లో తయారు చేసిన పసుపుని మేము ఇట్లా వాడతామన్నమాట. స్నానం చేయించగానే చాలా కళ ఉంటుంది. అసలు పెళ్ళి కొడుకు డ్రెస్ వేసుకోగానే అందంగా కూడా కనిపిస్తాడు. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే చేళ్లలో వచ్చిన పసుపుకే చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. మనం షాప్లలో కొనుక్కుంటే ఏమవుతుందంటే ఆ పౌడర్లో అన్ని కెమికల్స్ కలిస్తాయి కాబట్టి మన శరీరానికి పడక స్కిన్కి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కనుక అలాంటి పసుపుని వాడకండి. చూడండి, మా చుట్టాలందరూ వచ్చేసారు. మా వదిన కూడా ఆల్రెడీ పెట్టేసింది, వస్తుంది చూడాలి. మేనల్లుడు అనమాట మా వదినకి, మేనల్లుడు. అందుకే మా వదిన కూడా స్టార్ట్ చేసింది. మేమందరం కూడా మార్నింగే వచ్చేసాం. పెళ్ళికి 2 డేస్ ముందే పెళ్లి కొడుకు కార్యక్రమం ఉంది కాబట్టి మేమందరం మా ఊరు నుండి వచ్చేసాం. ఇది మా వదిన వాళ్ళ అమ్మ ఊరు అన్నమాట. అందుకే మేము మా ఫ్యామిలీతో సహా మేమందరం వచ్చేసాం. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లెలు అందరు కలిసి పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత స్నానం కూడా చేపిస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫస్ట్ పెళ్లి బట్టలు పెట్టి అతని పెళ్లి కొడుకుగా తయారు చేస్తారు. తర్వాత అన్ని బొట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టి పెళ్లి కొడుకు తయారు చేసిన తర్వాత మేము మళ్ళీ బయటకు వెళ్ళరన్నమాట, ఎవరింటికి వెళ్ళరు. అందుకని ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ముందే పెళ్లి కొడుకుని చేస్తే బయట తిరగడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పెళ్ళికి ఒక్కరోజు ముందే పెళ్లి కొడుకు అవుతున్నాడు. ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటే 1 వీక్ కూడా పెళ్లి కొడుకు ఇంట్లో కూర్చోవచ్చు. ఇంట్లో చేసేవాళ్ళు లేకపోతే మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అందుకని మేము మా జితేందర్ ఈరోజే పెళ్లి కొడుకు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే అందరూ స్టార్ట్ చేశారు. అందరూ చుట్టాలందరూ వచ్చి అతన్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. మా పల్లెటూరులో అయితే మేము ఇలాగే చేస్తాం. మీరందరూ కూడా మా ఇంటి పెళ్ళికే వచ్చేయండి. ఎందుకంటే ఇది మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. అంటే మా మామయ్య వాళ్ళది. నాకు ఇతను కొడుకు వరుస అవుతాడు. మేము అందరం వచ్చేసాం. మీరు కూడా మా ఇంటికి పెళ్ళికి అందరూ వచ్చేసేయండి, తినేసి వెళ్ళి